గుడ్ మార్నింగ్. యాజ్ యూజువల్ మనం ఆడిటింగ్ చెప్పుకుంటూ ఉన్నామండి. లాస్ట్ క్లాస్ ఎంతవరకు అయింది? మనకి ఎర్రర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇవన్నీ మీరు రివైజ్ చేస్తూ ఉండాలండి. డెఫినేషన్ ఆఫ్ ది ఆడిటింగ్, ఎస్ఏ 200 చెప్పుకున్నామండి. ఓకేనా? ఇది ఓడింగ్ మొత్తం మీకు గుర్తుండాలి, ఇలానే గుర్తుండాలి. ఓకేనా అండి? సెక్షన్ 128, ఎస్ఏ 240. ఓకేనా అండి? ఓకే, లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేస్. ఏం కేసు అండి ఇది? లండన్ జనరల్ బ్యాంక్ కేస్ 1895. ఓకే, క్వశ్చన్స్. ఇంపార్టెంట్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్ ఇవన్నీ చెప్పుకున్నామండి. రీజనబుల్ అష్యూరెన్స్, అబ్సల్యూట్ అష్యూరెన్స్, ఓకే, లిమిటెడ్ అష్యూరెన్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ 2. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఆడిటర్స్ ఒపీనియన్. ఓకేనండి? అయిపోయాయి. మనం టాపిక్ 2 ఆడిట్ స్ట్రాటజీ చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏమేమి తెలియాలని చెప్పుకున్నాం. మెటీరియాలిటీ కాన్సెప్ట్ రావాలి మనకి. ఓకేనండి? ఫ్రాడ్, ఓకే, అండ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ చెప్పుకున్నామండి. వాట్ ఈస్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అని? ఓకే, ఎవరు ఫామ్ చేస్తారు? ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఎవరు ఇస్తారండి? బోర్డు ఇస్తుంది, స్టాండర్డ్ బోర్డు. ఓకేనా అండి? దాన్ని మేనేజ్మెంట్ ఫ్రేమ్ చేస్తుంది. ఓకే, దాన్ని మేనేజ్మెంట్ ఫాలో అవుతుంది. ఓకే, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ కూడా మాట్లాడుకుందాం అండి ఈ టాపిక్లో. ఓకే, ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఎంటర్ అయ్యింది. ఓకే, ఆడిట్ ప్లాన్. ఆడిట్ స్ట్రాటజీ అంటే ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. ఆడిట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఓవరాల్గా మనం ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఓవరాల్గా ఎలా ఆడిట్ని ప్లాన్ చేసుకోవాలి. ఓవరాల్ ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటారు, ఫ్రేమ్ చేసుకుంటారు. సో ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క ఆడిట్ ప్లాన్స్ ఉంటాయి మళ్ళీ. సో ఆడిట్ స్ట్రాటజీ అనేది ఏంటి అంటే ఒక ప్లానే, బట్ ఇన్ ఏ బ్రాడ్ వే. ఓకే, ఆడిట్ స్ట్రాటజీ అనేది కూడా ఏంటి? ఒక ప్లానే, బట్ ఏంటండి? ఇన్ ఏ బ్రాడ్ వే. ఓకే, నేను ఒక్కనేనా? ఇట్స్ ఓకే. సో ఆడిట్ స్ట్రాటజీ, దిస్ ఈజ్ సబార్డినేటింగ్ థింగ్ అండి, సింబాలిక్గా. ఓకే, ఫ్రాడ్ డెఫినేషన్ చెప్పుకున్నామండి. ఫ్రాడ్ ఇవి మీరు చదువుకోమన్నాను. ఓకే, చదివారా? చదవండి. ఓకేనా? ఫ్రాడ్ ఈజ్ అన్ ఇంటెన్షనల్ యాక్ట్ by one or more than one individual among employee, management, TCWG or third party to get an undue advantage by using deception. ఓకేనా అండి? ఎస్ఏ 300 ప్లానింగ్ ఆఫ్ అన్ ఆడిట్. ఓకే, ఇవన్నీ ఈ టాపిక్లో మాట్లాడుకుంటామండి. 320 మెటీరియాలిటీ. ఓకే, 330 ఆడిటర్స్ రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్. ఓకే, సరే, విల్ గో టాపిక్ fraud.
ఫ్రాడ్ చెప్పుకున్నామండి. ఇట్స్ అన్ ఇంటెన్షనల్ యాక్ట్, ఓకే, డన్ బై హూమ్, మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ థర్డ్ పార్టీ ఆర్ TCWG, ఓకే. అన్డ్యూ అడ్వాంటేజ్, టు గెట్ అన్ అన్డ్యూ అడ్వాంటేజ్. అన్డ్యూ అడ్వాంటేజ్ అంటే ఏంటండి? అన్డ్యూ అడ్వాంటేజ్ అంటే ప్రాపర్ వేలో కాకుండా, ఓకేనా అండి? ఓకే. ఫ్రాడ్ అనేది ఎలా జరగవచ్చు? ఫ్రాడ్ కంపెనీలో, మనం కంపెనీ గురించి మాట్లాడుతున్నామండి. ఒక ఆర్గనైజేషన్లో ఫ్రాడ్ ఎలా జరగవచ్చు? ఒకటి, అసెట్స్ అనేవి మిస్అప్రోప్రియేట్ అవ్వడం వల్ల, ఓకే. ఇంకొకటి, నేను రిపోర్టింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల. ఫ్రాడ్లెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఓకేనా? అంటే ఫ్రాడ్ అనేది, ఇప్పుడు నేను క్యాష్ థెఫ్ట్ చేశానండి, ఐ మీన్ ఎంప్లాయీస్ ఎవరైనా క్యాష్ థెఫ్ట్ చేశారు, ఎంబెజిల్మెంట్ ఎలా అనొచ్చండి, ఓకే, థెఫ్ట్ చేశారు. అది దాని మీనింగ్ ఏంటి? అసెట్ ఏమైంది? మిస్అప్రోప్రియేట్ అయింది. అర్థమవుతుందో? మిస్అప్రోప్రియేట్ అయింది అసెట్. అలా కాకుండా నేను ఇంకోలా ఫ్రాడ్ చేశానంటే వాల్యూస్ అన్నీ ఇంక్రీజ్ చేశాను, ఎక్స్ట్రా పెట్టాను, ఓకేనా అండి? డెటార్స్ అండ్ క్రెడిటార్స్ నేను వాల్యూస్ ఎక్కువ చూపించాను. అదేమవుతుంది? ఫ్రాడ్లెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అవుతుంది, ఐ మీన్ రిపోర్టింగ్ మిస్టేక్ అవుతుంది కదా, ఓకే. సో 2 టైప్స్, అసెట్స్ నేను మిస్అప్రోప్రియేట్ చేయడం, ఇంకోటి ఏంటి? ఫ్రాడ్లెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఈ టూ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉంటాయండి ఎనీ ఆర్గనైజేషన్. బ్రాడ్లీ వీటి కిందకే డివైడ్ అవుతూ ఉంటాయండి, ఓకే. మిస్యూజ్ ఆఫ్ అసెట్స్, మిస్అప్రోప్రియేషన్ అంటే ఏంటో చూడండి. ఏమొస్తుంది? మిస్యూజ్ ఆఫ్ అసెట్స్ అంటే అఫిషియల్ పర్పస్ కాకుండా పర్సనల్ పర్పస్గా యూజ్ చేస్తున్నాడండి కార్ని, ఒక కంపెనీది. దాన్ని ఏమంటారు? మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్. ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్, ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కదా, అర్థమవుతుందా? సో మిస్యూజ్ ఆఫ్ అసెట్ ఆర్ మిస్యూజ్లోనే ఏమొస్తుంది? ఏముంటుంది మిస్యూజ్లోనే? ఎంబెజిల్మెంట్, ఎనీథింగ్, డ్యామేజ్ చేయడం అసెట్ని, ఓకే. మిస్యూజ్ ఏమవుతుందండి మిస్యూజ్లోనే? ఓకే, థెఫ్ట్ ఆర్ ఎంబెజిల్మెంట్ ఆర్ డ్యామేజ్ చేయడం, ఓకేనండి. ఇవన్నీ ఎవరు చేస్తారండి? ఇవన్నీ జనరల్లీ లో లెవెల్ ఎంప్లాయీస్ క్యాష్ ఎంబెజిల్మెంట్ ఎవరు చేస్తారండి? మేనేజ్మెంట్ చేస్తుందా? కాదు. హై లెవెల్ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళంతా ఫినాన్షియల్ రిపోర్టింగ్ మీద పడతారు, ఓకేనా. వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే పెద్దదానికే ట్రై చేస్తారు. ఈ చిన్నవి వాళ్ళకి పట్టించుకోరు. చిన్న ఎవరు పట్టించుకుంటారండి? చిన్న మనసు ఉండే వాళ్ళు పట్టించుకుంటారు, అంటే ఎంప్లాయీస్, ఓకే. జనరలీ డన్ బై లోవర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్, ఓకేనండి. ఫ్రాడ్లెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటండి? రాంగ్గా రిపోర్ట్ చేయడం, ఓకేనా. రాంగ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే. మ్యానిపులేషన్ ఆఫ్ రికార్డ్స్, ఓకే. మిస్అప్లికేషన్ ఆఫ్ రికార్డ్స్ అవ్వచ్చు, లేకపోతే మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఓకేనా అండి. సో ఎగ్జాంపుల్గా దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్, టైప్స్, అర్థమవుతుందా అండి? చూడండి నెక్స్ట్, ఫ్రాడ్లెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఇంటెన్షనల్ మిస్టేట్మెంట్స్. ఫ్రాడ్ అంటేనే ఏంటండి? ఇంటెన్షనల్. సో ఫ్రాడ్లెంట్ రిపోర్టింగ్ అంటే ఏమంటారు? ఇంటెన్షనల్ మిస్టేట్మెంట్స్, అవి, ఓకే. ఎందుకు ఫ్రాడ్లెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఇస్తామండి? టు మేనేజ్ ఎర్నింగ్స్. ఎందుకు టు మేనేజ్ ఎర్నింగ్స్ అనేది ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని నేను అనుకున్నట్టుగా చూపించాలి, అందుకే రిపోర్టింగ్ అనేది రాంగ్గా ఇస్తాను ఇంటెన్షనల్గా. సో ఇంటెన్షనల్ మిస్టేట్మెంట్స్ ఫర్ వాట్? ఇన్ ఆర్డర్ టు డిసీవ్ యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్.
ఫినాన్షియల్ స్టేట్మెంట్సే కదండి మేనేజ్ ఎర్నింగ్స్ అంటే. నేను ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఫ్రాడ్లెట్గా చూపిస్తున్నాను, రిపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు? ఫినాన్షియల్ స్టేట్మెంట్ యూజర్స్ని డిసీవ్ చేయడం కోసం. డిసీవ్ అంటే ఏంటండి? డిసెప్షన్ అంటే ఏంటి? వాళ్ళని లోబరుచుకోవడం అంటారండి తెలుగులో. అర్థమైందా? అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటాను నేను. సినామినల్స్. ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను ఇచ్చిన ఫ్రాడ్లెంట్ రిపోర్టింగ్ వల్ల ఏం జరుగుతుందండి? ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను వాళ్ళని. ఓకే, రెడ్యూస్ ఎర్నింగ్స్ రెడ్యూస్ చేసినట్టుగా చూపిస్తాను. ఎందుకు? అంతే కదా. మీ స్టేట్మెంట్ అంటే ఏంటండి? ఎయిదర్ ఉన్నది ఉన్నట్టుగా చూపించకపోవడం, దట్ ఈస్ కాల్డ్ మిస్టేక్. ఎయిదర్ ఐ విల్ షో ఇంక్రీజ్డ్ ప్రాఫిట్స్, ఐదర్ ఐ విల్ షో డిక్రీజ్డ్ ప్రాఫిట్స్. ఓకే, మినిమైజ్ ద ప్రాఫిట్స్. ఎందుకు? ప్రాఫిట్ ఎందుకు తక్కువ చూపించుకుంటాను నేను? ట్యాక్స్ని అవాయిడ్ చేయడం కోసం. ఓకే, వాటన్నిటి కోసం. అర్థమవుతుందా? నెక్స్ట్, ఫ్రాడ్లెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటండి? ఇప్పుడే మాట్లాడుకున్నాం, దాని గురించే మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. మ్యానిపులేషన్ ఆఫ్ రికార్డ్స్ మ్యానిపులేట్ చేయడం. అండ్ మిస్ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇంటెన్షనలీ. ఫ్రాడ్ ఈజ్ ఆల్వేస్ ఇంటెన్షనల్ అండి. ఓకే, ఎప్పుడెప్పుడు ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. దీస్ ఆర్ ఇండికేటర్స్. ఓకే, ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ జరుగుండొచ్చు అని ఇండికేటర్స్ అండి ఇవి. ఓకే, సో టాపిక్ 2లో దీంట్లో మన క్వశ్చన్ ఏంటి? ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఏంటండి? ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఓకే, ఎప్పుడెప్పుడు జరగడానికి స్కోప్ ఉంది. మీరు ఒక ఆడిటర్ అనుకుంటూ మీరు చదవాలండి, అప్పుడే మీకు గుర్తుంటుంది. ఓకేనా? మీకు ఈజీగా అర్థమవుతుంది, మీకు కన్విన్సింగ్గా ఉంటుంది, యాప్ట్ అవుతుంది. ఓకే, హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానండి? నా ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని చూపించుకోవాలి. అప్పుడు నాకు ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు. అర్థమవుతుందా? అప్పుడు నేను ఏం చేస్తాను? నా రిపోర్టింగ్ని చేంజ్ చేస్తాను, వాల్యూస్ని చేంజ్ చేస్తాను. ఓకే, సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ కస్టమర్స్ డిమాండ్. ఇప్పుడు కస్టమర్స్ డిమాండ్ తగ్గిపోతుందండి. కస్టమర్స్ డిమాండ్ తగ్గిపోతూ ఉంటే నేను ఏం చేస్తాను? ప్రాఫిట్స్ లో అయిపోతూ ఉంటే నా ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారు? వాళ్ళ షేర్స్ని సేల్ చేసేస్తూ ఉంటారు. నా కంపెనీ వాల్యూ పడిపోతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను? మళ్ళీ ఫ్రాడ్లెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్కి ఇవ్వడానికి ఛాన్సెస్. ఓకే, దీస్ ఆర్ ఇండికేటర్స్. ఖచ్చితంగా జరుగుతుందని కాదండి, ఇండికేటర్స్. అప్పుడు మన ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ అప్లై చేస్తాం అప్పుడు ఆ ఏరియాస్లో. ఓకేనా? హై వల్నరబిలిటీ ఆఫ్ ర్యాపిడ్ చేంజెస్ అంటే ఏంటండి? హై వల్నరబిలిటీ అంటే ఏంటి? ఛాన్సెస్ ఆఫ్ థ్రెట్. ఓకేనా అండి? అది దేనికి ఉంది థ్రెట్? ర్యాపిడ్ చేంజెస్ ఇన్ వాట్? మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు ర్యాపిడ్ చేంజెస్ జరుగుతున్నాయండి. ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, లేకపోతే నీ మేనేజ్మెంట్లో చేంజెస్ అవ్వచ్చు. డైరెక్టర్స్ వెంటనే చేంజ్ చేసేస్తున్నారు. ఓకేనా? అసలు ఎందుకు చేంజ్ చేస్తున్నారు అనేది ఒక డౌట్ రావాలి. ఓకేనా? అది ఇండికేటర్. మేబీ ఫ్రాడ్ జరుగుండొచ్చు అని ఆ ఇండికేటర్ అండి. ఓకేనా? అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అంటే మీరు ఇప్పుడు మన ఎక్స్పీరియన్సెస్లో మనం ఎలా ఉంటుంది అంటే, దీనికి ఈ ఫిక్స్డ్ అసెట్ ఇంత వాల్యూ ఉండొచ్చు అని ఒక ఎస్టిమేట్ మనకు ఉంటుంది.
ప్రొఫెషనల్ జడ్జ్మెంట్స్లో. కానీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో హెవీగా ఉందనుకోండి, ఓకేనా, అప్పుడు ఏం జరుగుతుంది, ఎస్టిమేట్స్ అన్నీ ఓవర్గా ఉంటాయి, హై ఎస్టిమేషన్స్. ఓకే, హై ఎస్టిమేషన్స్, ఓకేనా అండి. అండ్ సిగ్నిఫికెంట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అన్ని రిలేటెడ్ పార్టీతోనే ఉన్నాయండి. అప్పుడు ఏమై ఉండొచ్చు, సరిగా రిపోర్టింగ్లో వాల్యూస్ అన్నీ రాంగ్గా పెట్టి ఉండొచ్చు. ఐ మీన్ ఖచ్చితంగా జెన్యున్గా అయితే ఉండవు అనే ఇండికేటర్ అయితే ఉంటుందండి. ఓకేనా, అంటే సిగ్నిఫికెంట్. ఓకేనండి. ట్రాన్సాక్షన్స్ విత్ ట్యాక్స్ హెవెన్స్. ట్యాక్స్ హెవెన్స్ అంటే ఏంటండి? ట్యాక్స్ హెవెన్స్ అంటే ఏ కంట్రీలో అయితే ట్యాక్సెస్ ఉండవో, ఓకేనా, ఖత్తర్, ఓకే, గల్ఫ్ కంట్రీస్, వీటిలో ఏంటంటే అండి మనకి ట్యాక్సెస్ పడవు. కువైట్, ఓకే, నో ట్యాక్సెస్ కంట్రీస్. వీటిని ఏమంటామంటే మనం ట్యాక్స్ హెవెన్స్ అని అంటాం. మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్స్, ఓకే, వీళ్ళతోనే చేస్తున్నారు అనుకుందాం, ఓకేనా. సో అప్పుడు సమ్ ఇండికేట్ అండి, ఓకేనా, ఏదైనా ఫ్రాడ్ జరుగుండొచ్చేమో అని. ఓకే, డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్. మీకు మేనేజ్మెంట్ మీదే డౌట్ ఉంది, ఓకేనా, ఈ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మిస్టేక్ చేశారు, మళ్ళీ ఇదే చేస్తుంటారు, వీళ్ళకి ఇదే అనే డౌట్ మీకు ఉంది, ఇంటిగ్రిటీ. సో అప్పుడు మీకు మీ ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ చేస్తారు. మనం ఈ ఫ్రాడ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మీకు ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీకు కనిపిస్తూ ఉంటే మీరు ఏం చేస్తారండి, ఆడిట్ ప్రొసీజర్స్ని మీరు ఇంటెన్స్ ఎక్కువ పెంచుతారు, ఇంటెన్స్ని ఇంక్రీజ్ చేస్తారు. ఓకేనా. సో అందుకోసం మనం ఫ్రాడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆడిట్ ప్రొసీజర్స్, ఆడిట్ స్ట్రాటజీస్కి వెళ్ళి ప్లాన్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ మనం ఫ్రాడ్ గురించి అందుకే మాట్లాడుకుంటున్నాం. ఓకే. ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ బై మేనేజ్మెంట్ ఇన్ ఇంక్రీజింగ్ షేర్ ప్రైజెస్. షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయాలి అంటే, జనరల్గా షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేస్తారండి మేనేజ్మెంట్? అకౌంటింగ్ పాలసీస్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ర్యాపిడ్ చేంజెస్ ఉంటాయండి. మీకు ఉత్తికే చిటికలు వేస్తే షేర్ ప్రైజెస్ అని పెరిగిపోవు, అంతే కదా. షేర్ ప్రైస్ పెరగాలంటే ఏమవ్వాలి, మీకు క్యాపిటల్ ఎప్పుడు స్టాండర్డే కదండి. క్యాపిటల్ నేను చేంజ్ చేయలేము, క్యాపిటల్ అలానే ఉంటుంది. మరి ఎలా పెంచుతారు షేర్ ప్రైస్? షేర్ ప్రైస్ అంటే బుక్ వాల్యూ అండి, మార్కెట్ వాల్యూ కాదు. నేను బుక్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. షేర్ ప్రైస్ మార్కెట్ వాల్యూని ఎవరైనా మార్చలేరండి, ఇంకా అదే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, మీకు షేర్ మార్కెట్ ఐడియా ఉంటుంది. ఓకే. షేర్ ప్రైస్ని అసలు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి షేర్ ప్రైస్ని? క్యాపిటల్, ఈక్విటీ క్యాపిటల్ అండి. మళ్ళీ నేను ఏదో ఉంటే మీరు ఏదో అనుకోవద్దు. ప్రిఫరెన్స్ షేర్స్ లేనప్పుడు ప్రిఫరెన్స్ క్యాపిటల్ తీసుకో, ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఇంకా అడిషనల్ పెయిడ్ ఇన్ క్యాపిటల్ అండి. ఇంకా రిటైన్ ఎర్నింగ్స్. ఎక్కడ మ్యానిపులేట్ చేయగలం మనం? ఇవన్నీ స్టాండర్డ్ అండి, ఇది స్టాండర్డ్. ఓకే. మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలం? రిజర్వ్స్ కాకుండా రిటైన్ ఎర్నింగ్స్ అంటే నెట్ ఎర్నింగ్స్ ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? నెట్ ఇన్కమ్ నుంచి. నెట్ ఇన్కంలో నుంచి నేను డివిడెండ్ పే అవుట్ చేసిన తర్వాత, నెట్ ఇన్కమ్ మైనస్ డివిడెండ్, ఓకే. డివిడెండ్ పే చేసిన తర్వాత ఏం జరుగుతుందండి? అప్పుడు నేను రిటైన్ ఎర్నింగ్స్ పంపిస్తాను. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను నా అకౌంటింగ్ పాలసీస్ అన్ని చేంజ్ చేసేస్తూ ఉంటాను. ఓకే. వాల్యుయేషన్స్ చేంజ్ చేస్తాను, గ్రాస్ ప్రాఫిట్ నేను మార్చేస్తాను. ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేంజ్ చేశానండి నేను. ఓకే. కాస్ట్ నుంచి మార్కెట్ వాల్యూకి వెళ్ళాను నేను. ఓకే. మార్కెట్ వాల్యూతో చూపించడం వల్ల ఇన్వెంటరీ కాస్ట్ ఏమవుతుందండి? ఇప్పుడు నాది నార్మల్గా మార్కెట్ వాల్యూ ఉండేది, నేను కాస్ట్కి వచ్చేసానండి ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఓకే. సో కాస్ట్కి రావడం వల్ల ఏం జరుగుతుంది? నా ఇన్వెంటరీ తక్కువ చూపిస్తుంది కాబట్టి ఏమవుతుంది? గ్రాస్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రాస్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో
ఆటోమేటిక్ రిటైన్ ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి, షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఒక్కటే కాదు, జనరల్గా ర్యాపిడ్ అకౌంటింగ్ చేంజెస్ ఉంటాయి షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే. సో అప్పుడే మనకు అర్థమైపోతుందండి వీళ్ళు ఎక్కువ ఎక్సెస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు షేర్ ప్రైజెస్ మీద అని. ఓకేనా, అది ఒక ఇండికేటర్ అండి. అండ్ నెక్స్ట్ వోలటైలిటీ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, అంటే ఏంటి అంటే మీ మీద ట్యాక్సెస్ ఇన్స్పెక్షన్స్ జరగడం, లేకపోతే మీ మీద ట్యాక్సెస్ ఎక్కువ రావడం. ఐ మీన్ ట్యాక్సెస్ అంటే మీ కన్సిడరేషన్స్ తీసుకొని, అంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్ మీ కంపెనీ మీద, మీ ఎన్విరాన్మెంట్ మీద, ఓకేనా, చేంజ్ అవుతూ ఉన్నాయండి, ఎక్కువ రెగ్యులేట్ అవుతూ ఉన్నాయి. ఓకే, అంటే మారిపోతూ ఉన్నాయి, రెగ్యులేట్ అవ్వట్లేదు, సారీ, మారిపోతూ ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏం జరగవచ్చు, మీరు ఫ్రాడ్కి చేయడానికి మీకు ఛాన్సెస్ దొరుకుతున్నట్టు. అర్థమవుతుందా? సో అప్పుడు కూడా మీకు ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇట్స్ అన్ ఇండికేటర్. ఓకేనండి, ఇవేంటి, ఫ్రాడ్లెంట్ రిపోర్టింగ్కి, ఇవి ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఓకేనండి, నెక్స్ట్ ఇప్పుడు మనం మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ చూద్దామండి. ఓకే, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఎలా జరుగుతుంది, ఇండికేటర్స్ అండి ఇవి కూడా. ఎక్కడెక్కడ జరగవచ్చు. ఓకే, నో ఆర్ యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ ఎంప్లాయీ లే ఆఫ్. అంటే ఏంటి వాడికి తెలుసు అంటే తీసేస్తారు ఎంప్లాయీస్ని అని. అప్పుడు ఏం చేస్తాడండి ఎంప్లాయీ, ఏదో కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. ఛాన్సెస్. ఓకేనండి, ఖచ్చితంగా అని కాదు, ఇక్కడ మనం ఏది ఖచ్చితంగా మాట్లాడుకోవట్లేదు, గ్యారంటీ అని మాట్లాడుకోవట్లేదు. ఓకేనా, ఛాన్సెస్. ప్రమోషన్స్, కంపన్సేషన్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఎక్స్పెక్టేషన్స్. వాడు అనుకున్నంత ప్రమోషన్స్ రావట్లేదు వాడికి. సో వాడు ఏమవుతాడు, డిస్సాటిస్ఫై అవుతాడు, కళ్ళ గణించి తీసుకెళ్ళిపోతాడు. మిస్అప్రోప్రియేషన్ అంటే తీసుకెళ్ళిపోవడం మాత్రమే కాదు, డ్యామేజ్ చేయడం కూడా. మిస్అప్రోప్రియేషన్ అంటే ఏంటండి, మిస్యూజ్ అంటే ఏంటి, థెఫ్ట్, డ్యామేజ్. ఓకే, రాంగ్ఫుల్ యూజ్, మిస్యూజ్ అండి. ఓకేనా, ఏదైనా. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ మించి లేవు. ఎక్స్పెక్టేషన్స్ ఒకటి పెట్టుకున్నాడు, ఖచ్చితంగా బోనస్ వస్తుంది అనుకున్నాడు, బోనస్ ఇవ్వలేదు, జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు అర్థమవుతుందండి, ఇలాంటప్పుడు ఏమైనా జరగవచ్చు, మిస్అప్రోప్రియేషన్ జరగవచ్చు. ఓకేనండి, ఈజీలీ కన్వర్టబుల్ అసెట్స్ ఏముంటాయండి, క్యాషే. ఓకేనా, అలాంటివన్నీ అండి. ఎవరు చేస్తారనుకున్నాం మనం, లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ చేస్తారు. ఓకేనా, అసెట్స్ ఆఫ్ స్మాలర్ సైజ్. ఇప్పుడు ఇవి ఉన్నాయండి చిన్నవి. ఓకే, ఇయర్ పాడ్స్ ఉన్నాయి, ఇవి ఈజీగా థెఫ్ట్ చేయడానికి ఈజీ స్కోప్ అండి. ఓకేనా, అసెట్స్ ఆఫ్ స్మాలర్ సైజెస్. పెద్ద ఇప్పుడు వెళ్ళి సిపియూని తీసుకెళ్ళిపోలేరు కదా, బట్ ఇది ఈజీగా జోలోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో థెఫ్ట్ చేసే ఛాన్స్ ఇస్తున్నాం. బిహేవియర్ ఇండికేటింగ్ డిస్సాటిస్ఫాక్షన్, ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. అంటే ఇప్పుడు సీసీ కెమెరాస్ లేకపోతే కింద వాచ్మెన్ ఇవేం లేవనుకోండి, మిస్అప్రోప్రియేట్ ఛాన్సెస్ ఉన్నాయి. బిహేవియర్ ఇండికేటింగ్ డిస్సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ఇండికేటర్స్ అండి. ఇవన్నీ బిహేవియర్ ఇండికేటింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు ఎలా అంటే, మీరు ఆడిటర్ అండి. మనం ఆడిట్ చేసేటప్పుడు ఫస్ట్ ఊరికి అలా ఎంప్లాయీస్తో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, శాలరీస్ అన్నీ సరిగ్గా వస్తున్నాయా లేకపోతే అని అడిగినప్పుడు తను డిస్సాటిస్ఫైడ్గా ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ ఏదో వీళ్ళు ఎంప్లాయీస్ డిస్సాటిస్ఫై ఉన్నారు కాబట్టి సంథింగ్ జరుగుండొచ్చు.
ఓకే అని ఇండికేట్ అండి. టాలరెన్స్ ఆఫ్ పెటీ థెఫ్ట్స్. టాలరెన్స్ ఆఫ్ పెటీ థెఫ్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు పెట్టి క్యాష్ అని చెప్పేసి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తామండి ప్రతి దగ్గర. ఇప్పుడు మన కాలేజ్ ఉంది, మన కాలేజ్లో ఏంటి అంటే పెట్టి క్యాష్ అని చెప్పేసి సమ్ 2000 రూపీస్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఎవరికైనా లంచ్ వెంటనే కావాలి అన్నా, లేకపోతే అంటే మన సార్ వాళ్ళు వచ్చినప్పుడు సడన్గా అసలు లంచ్ కదా ఉండదులేండి, పెట్టి క్యాష్ దానికి ఎందుకు, దానికోసం కాదు, ఎనీథింగ్ ఏదైనా మనకి స్టేషనరీ ఐటమ్స్ కావాలి తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే టీ, ఓకేనా, అలా దానికోసం ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్కి వాటికి వీటికి పెట్టి క్యాష్ మెయింటైన్ చేస్తూ ఉంటాం మన స్టేషనరీ ఐటమ్స్కి వాటికి. సో దాంట్లో నుంచి ఇప్పుడు 200 పోయాయండి, మిస్ అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు ఆ మిస్ అయిన తర్వాత అది నేను మేనేజ్మెంట్ ఏమని ఫీల్ అయిందంటే 200 పోతే పోయిందిలే, దానికి ఎందుకు ఎంత ఇష్యూ అన్నట్టుగా మనం ఫీల్ అయ్యి దాని గురించి అసలు మనం పట్టించుకోలేదు అనుకోండి, అది ఒక ఇండికేటర్. ఏమని ఇండికేటర్? సో మేనేజ్మెంట్ పెద్ద పెట్టి క్యాష్ అంటేనే 2000 అంటే దాంట్లో 200 పోయాయి అంటే ఖచ్చితంగా అది ఇష్యూనే, రైట్? నీకు అది ఇష్యూ కాకపోవచ్చు, బట్ పెట్టి క్యాష్కి ఇష్యూనే కదండి కంపేర్డ్ విత్ పెట్టి క్యాష్. సో టాలరెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇలాంటిది ఆటోమేటిక్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంది అనే సెన్స్ ఇండికేట్. ఓకేనండి, ఇండికేటర్. మిస్అప్రోప్రియేషన్, ఎంబెజిల్మెంట్, డిఫాల్కేషన్ ఆఫ్ క్యాష్. డిఫాల్కేషన్ అన్నా, ఎంబెజిల్మెంట్ అన్నా ఏదైనా కానీ మిస్యూజ్ ఏనండి, థెఫ్ట్ ఆర్ సంథింగ్. ఓకేనండి, ఎలా చేస్తారండి మిస్యూజ్? క్యాష్ మిస్యూజ్ ఎక్కడెక్కడ చేస్తారు? క్యాష్ పేమెంట్లో చేస్తారు, క్యాష్ రిసిప్ట్లో చేస్తారు. రాంగ్ క్యాస్టింగ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ టోటల్స్ నేను క్యాస్టింగ్ ఇన్ క్యాష్ బుక్ అంటే ఏంటండి? క్యాస్టింగ్ టోటలింగ్ చేసేటప్పుడు రాంగ్గా టోటల్ చేస్తారు, రాంగ్ టోటలింగ్. ఓకేనా అండి? క్యాష్ పేమెంట్స్ ఎలా చేస్తారండి? ఇప్పుడు ఒకటి పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు డిస్కౌంట్లోనే మనకి పేమెంట్ చేయమని చెప్పుంటారు, బట్ మనం ఏం చేస్తారండి, ఎంప్లాయీస్ వాళ్ళేం డిస్కౌంట్ ఇవ్వలేదు అన్నట్లుగా మొత్తం అమౌంట్ తీసుకొని మిస్యూజ్ చేస్తారు. అంతేనా? ఇంకా రాంగ్ ఓచర్స్. అసలు ఓచర్సే వచ్చుండవు, వీళ్ళే వీళ్ళే క్రియేట్ చేస్తారు పేమెంట్ ఓచర్స్, క్రియేట్ చేసి దానికి వీళ్ళు పేమెంట్ చేస్తారు, రియల్ పేమెంట్ చేస్తారు. సో ఫిక్టిషియస్ ఓచర్స్కి రియల్ పేమెంట్స్ మిస్యూజ్. చూడండి, పేమెంట్స్ టు డమ్మీ ఎంప్లాయీస్, పేమెంట్స్ అగెన్స్ట్ ఫిక్టిషియస్ ఓచర్స్, పేమెంట్స్ టు డమ్మీ ఎంప్లాయీస్, రాంగ్ కాస్టింగ్ ఆఫ్ పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ని టోటలింగ్ చేయడం. ఓకేనా? పెట్టి క్యాష్ని రాంగ్గా టోటలింగ్ చేస్తూ ఉంటారు. పేమెంట్ ఆఫ్ ఫిక్టిషియస్ ఓచర్స్ అంటే ఇక్కడే వస్తుందండి. ఓకేనా? ఏంటి, వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చుంటారు మనకి, క్రెడిటర్స్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకేనా అండి? క్రెడిటర్స్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ మనం ఏంటి, డిస్కౌంట్లో ప్రొవైడ్ చేసినా మనం చెప్పాం, మనం డిస్కౌంట్తో పేమెంట్ చేసి ఉంటాం, బట్ రికార్డ్స్ ఎలా రాస్తాం, ఫుల్ పేమెంట్ చేసినట్టుగా చేస్తాం. ఓకేనా? అలా మిస్యూజ్ చేయొచ్చు. క్యాష్ రిసిప్ట్స్, టీమింగ్ అండ్ ల్యాడింగ్. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే అడగొచ్చు టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఫ్రాడ్. ఓకేనా అండి? సెకండ్ వన్, టీమింగ్ అండ్ ల్యాడింగ్. ఓకేనా అండి? టీమింగ్ అండ్ ల్యాడింగ్ అంటే ఓకేనండి, టీమింగ్ అండ్ ల్యాడింగ్ అంటే చెప్పండి చూడండి. ఇప్పుడు నాకు డెటార్స్, ఓకేనా అండి, మనం ఇప్పుడు రిసిప్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? రిసిప్ట్స్లోనే వస్తుంది టీమింగ్ అండ్ ల్యాడింగ్. ఇప్పుడు నాకు 4 డెటార్స్ ఉన్నారండి. 4 డెటార్స్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ డెటార్ ఇచ్చాడు,
ఫస్ట్ డేటర్ నాకు పేమెంట్ ఇచ్చేసాడు, రిసీవ్ చేసుకున్నాను పేమెంట్, బట్ ఐ డిడెంట్ రికార్డ్. నేను రికార్డ్ చేయలేదు, నా రికార్డ్స్లో రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేయకుండా ఏం చేస్తానంటే నా సెకండ్ డేటర్ ఉన్నాడు కదండి, సెకండ్ డేటర్ నాకు ఎప్పుడైతే నాకు పేమెంట్ ఇస్తాడో, వెన్ ఐ రిసీవ్ దట్ పేమెంట్ ఫ్రమ్ డేటర్, నేనేం చేస్తానంటే నా ఫస్ట్ డేటర్తో నేను ఏం చేస్తాను అంటే దాన్ని రికార్డ్ చేస్తాను. ఫస్ట్ డేటర్ ప్లేస్లో నేను సెకండ్ డేటర్ ఇచ్చిన అమౌంట్ని, ఓకేనా, ఫస్ట్ డేటర్తో నేను రీప్లేస్ చేస్తాను ఫస్ట్ డేటర్ ఇచ్చినట్టుగా. సో ఇప్పుడు నాకు సెకండ్ డేటర్ మిగిలిపోతాడు. సో థర్డ్ డేటర్ పేమెంట్ చేసినప్పుడు ఏం చేస్తాను అంటే నేను సెకండ్ డేటర్ దాంట్లో రాస్తాను, ఓకేనా అండి. అప్పుడు ఫోర్త్ డేటర్ ఇచ్చింది థర్డ్ వన్ దాంట్లో రాస్తాను, ఓకేనా. సో చివరాఖరికి నేను ఏం చేస్తాను అంటే ఫోర్త్ డేటర్ కూడా చేస్తాను. ఆఫ్టర్ 1 month అలాగా నేను ఫోర్త్ డేటర్తో నేనే పేమెంట్ చేసేస్తాను, జరుగుతుంది, ఓకేనా అండి. బట్ అది ఫోర్త్ డేటర్ గురించి పక్కన పెడితే మనకి ఇక్కడ టీమింగ్ అండ్ ల్యాడింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ డేటర్ పేమెంట్ని నేను రికార్డ్ చేయనండి. సెకండ్ డేటర్ ఎప్పుడైతే నాకు పేమెంట్ చేస్తాడో దాన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ డేటర్ ఇచ్చినట్టుగా రాసుకుంటాను. ఆఫ్టర్ దట్ థర్డ్ డేటర్ నాకు ఇచ్చినప్పుడు సెకండ్ డేటర్ దాంట్లో రాస్తాను. బట్ 1% అయితే రీప్లేస్ మిగిలిపోతూ ఉంటాడు. సో ఈ ఫ్రేమ్లో నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పటికైనా ఖచ్చితంగా నేను పే చేయాల్సిందే, రిటర్న్ ఇవ్వాల్సిందే కదా అమౌంట్. అందుకే ఇందాక ఫోర్త్ డేటర్ నేను ఎలాగైనా పే చేస్తానని చెప్పినప్పుడు అదే అన్నాను. ఓకే, ఒక 10 ఉన్నారు అట్లా, 10th ఖచ్చితంగా ఎలాగైనా పే చేయాల్సిందే నేను. బట్ నాకు అక్కడ అడ్వాంటేజ్ ఏంటండి, ఈ 1 నుంచి 20 డేటర్స్ ఉంటాయి, లేకపోతే 10 డేటర్స్ ఉంటాయి. ఈ 10 డేటర్స్ అయ్యేంత వరకు ఏంటి, నాకు ఫస్ట్ డేటర్ దగ్గర ఉన్న అమౌంట్ నాకు ఎప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంది. నాకు వచ్చే బెనిఫిట్ ఏంటప్పుడు ఇంట్రెస్ట్. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా అండి, ఓకేనా. సో దట్ ఈస్ టీమింగ్ అండ్ ల్యాడింగ్, ఓకేనా అండి. అడ్జస్టింగ్ అన్ఆథరైజ్డ్ డిస్కౌంట్స్. నేను డిస్కౌంట్ ఇస్తున్నాను చెప్తున్నానండి, బట్ నేను డిస్కౌంట్ ఇవ్వట్లేదు. నేను డిస్కౌంట్ ఇచ్చినట్టుగా రిసిప్ట్లో రాసుకుంటున్నాను. నేను డిస్కౌంట్ ఇచ్చాను 100ది 80 రూపీస్కే ఇచ్చాను వాళ్ళకి అని చెప్పాను. మనకి 80 వస్తాయి కదా, రిసిప్ట్స్లో 80 రాస్తాను, బట్ వాడి దగ్గర నుంచి నేను తీసుకో ఉంటాను, పేమెంట్స్లో 100 తీసుకో ఉంటాను, ఓకేనా అండి. అలా రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఈవెన్ దో అమౌంట్ రిసీవ్డ్. ఆల్రెడీ బ్యాడ్ డెట్స్గా రాస్తున్నానండి, నేను ప్రొవిజన్ క్రియేట్ చేశాను, ఓకేనా. బట్ అమౌంట్ అయితే వచ్చింది, బట్ నేను ప్రొవిజన్లో నుంచి వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా నేను ఏం చేశాను అంటే బ్యాడ్ డెట్స్లో నుంచి ఎలిమినేట్ చేయకుండా రిటర్న్ ఆఫ్ చేసేసాను. అలా కూడా చేయొచ్చు కదా. ఒమిషన్ ఆఫ్ క్యాష్ సేల్స్, అసలు క్యాష్ సేల్స్ ఎంటర్ చేయలేదు, అలా కూడా. ఒమిషన్ ఆఫ్ మిస్లేనియస్ రిసిప్ట్స్, ఇంకేం సమ్ మెనీ రిసిప్ట్స్, ఓకేనా అండి. మిస్లేనియస్ రిసిప్ట్స్, ఓకే, వాటిని నేను ఒమిట్ చేశాను రాయడం. దానివల్ల కూడా ఏమవుతుంది, మిస్అప్రోప్రియేట్ జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ రాంగ్ క్యాస్టింగ్ ఇన్ క్యాష్ బుక్. పేమెంట్స్, రిసిప్ట్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే టీమింగ్ అండ్ ల్యాడింగ్ ఇంపార్టెంట్, ఓకే. చెకింగ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్. అసలు క్యాష్ మిస్అప్రోప్రియేట్ జరిగితే మీరు ఎలా చెక్ చేయాలి, ఓకే. అసలు మిస్అప్రోప్రియేట్ జరగకుండా మీరు ఎలా చూసుకోవాలి, ఓకేనా అండి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ చెక్ సిస్టమ్ ఈజ్ క్వైట్ ఎసెన్షియల్. మళ్ళీ మాట్లాడుకుందామండి ఇంటర్నల్ చెక్ అంటే ఏంటి అవన్నీ, ఓకే. ఇంటర్నల్ కంట్రోల్స్లో వస్తాయి అవి, చెప్పుకుందాం. సపరేషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ఇన్కంపాటబుల్ ఫంక్షన్స్. డ్యూటీస్ ఏం చేయాలండి, సపరేట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే అకౌంట్స్ ప్రిపేర్ చేసేవాడికి, స్టోర్ మెయింటైన్ చేసేవాడికి, ఓకేనండి. అంటే అకౌంట్స్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేవాడికి, క్యాష్ మెయింటైన్ చేసేవాడు, వీళ్ళ ముగ్గురు డిఫరెంట్గా ఉండాలి. క్యాష్ మెయింటైన్ చేసేవాడు బుక్స్ మెయింటైన్ చేయకూడదు, ఓకేనండి. బుక్స్ మెయింటైన్ చేసేవాడు స్టోర్ మెయింటైన్ చేయకూడదు, స్టోర్ మెయింటైన్ చేసేవాడు బుక్స్ మెయింటైన్ చేయకూడదు. అర్థమవుతుందా అండి.
అకౌంట్స్ మెయింటైన్ చేసేవాడు క్యాష్ మెయింటైన్ చేయకూడదు. డ్యూటీస్ అన్నీ సపరేట్గా ఉండాలి. అప్పుడే చెక్ ఉంటుంది. ఒకరి వర్క్కి ఇంకో వర్క్కి టాలీ అవ్వాలి. అదే చెకింగ్. ఓకేనా అండి. నో సింగిల్ పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ యాక్టివిటీ. ఓకేనా అండి. సింగిల్ పర్సన్ ఉండకూడదు. నో సింగిల్ పర్సన్. ఓకే, అంటే ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక దానికి మొత్తానికి ఒక యాక్టివిటీ మొత్తానికి ఒకటే ఉండకూడదు. క్రాస్ చెకింగ్ క్యాష్ రిసీవ్స్ విత్ కౌంటర్ ఫైల్స్ అంటే ఏంటి? కౌంటర్ ఫైల్స్ జిరాక్సెస్, అక్నాలెడ్జ్మెంట్, ఎనీథింగ్. ఓకేనా, వాటితో ఏం చేయాలి? మనం వెరిఫై చేసుకోవాలి. బట్ ద ఇష్యూ ఆఫ్ రిసిప్ట్స్ విత్ కౌంటర్ ఫైల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అమౌంట్ కలెక్టెడ్ బై ఇట్ సెల్ఫ్ వుడ్ నాట్ ఎన్ష్యూర్ దట్ all the amounts collected have been fully accounted for or have been correctly adjusted. ఓకేనా, అంటే కరెక్ట్గా అడ్జస్ట్ చేశారా లేదా? ఓకే, చెకింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఈచ్ రిసీప్ట్ ఇన్ కౌంటర్ ఫైల్ విత్ రెస్పెక్ట్ టు డేటెడ్ క్యాష్ బుక్. ఎలా ఉండాలండి? మీరు కౌంటర్ ఫైల్తో చెక్ చేస్తున్నారు, క్రాస్ చెక్ చేస్తున్నారు ఇక్కడే. ఓకే, ఆ క్రాస్ చెక్ చేసినప్పుడు ఏం చూడాలి? డేట్ అన్నీ సరిగ్గా ఉన్నాయా, డేట్ అండ్ టైమింగ్ అవన్నీ చూసుకోవాలి. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఎ టైమ్ ల్యాగ్ బిట్వీన్ దెమ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ పర్సన్ హూ హ్యాడ్ మిస్అప్రోప్రియేట్ ద క్యాష్ ఫర్ దట్ మీన్ టైమ్. ఓకేనా అండి. వెరిఫై క్యాష్ షెల్స్ విత్ కార్బన్ కాపీస్ ఆఫ్ క్యాష్ మెమోస్. ఓకే, క్యాషియర్స్ ఏం చేయాలండి? కార్బన్ కాపీస్ ఉంటాయి కదండి, వాటితో మనం వెరిఫై చేయాలి. ఓకేనా అండి. చెక్ రిసిప్ట్స్ ఆఫ్ క్యాష్ విత్ కౌంటర్ ఫైల్స్ అంటే క్యాష్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యిద్దండి? క్యాష్ పేమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యిద్ది, క్యాష్ రిసిప్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యిద్ది. ఓకే, చెక్ ద రిసీప్ట్స్ ఆఫ్ క్యాష్ విత్ ద కౌంటర్ ఫైల్స్. క్యాష్ని మొత్తం కౌంట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్రాస్ చెక్ చేసినప్పుడు రిసీప్ట్స్ ఆఫ్ క్యాష్కి కౌంటర్ ఫైల్స్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందండి? డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటి, రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. దానికి మనం ఎంక్వైరీ చేయాలి. ఓకేనా. అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. ఇంకా ఏం చేస్తామండి? ప్రాపర్గా డిపాజిట్ చేశాడా లేదా? ఓకే, డిపాజిట్ చేస్తే మనకి ఏమొస్తుంది? పే స్లిప్ ఇస్తాడు. ఓకే, పే ఇన్ స్లిప్ బుక్ చూడాలి. ఇఫ్ మిస్ మ్యాచ్డ్ కలెక్టెడ్ వర్ నాట్ డిపాజిటెడ్ యాజ్ సూన్ యాజ్ దేర్ వర్ రిసీవ్డ్. ఇప్పుడు చూడండి, నేను యాజ్ అన్ ఆడిటర్గా నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి ఆడిట్ చేయడానికి. వాళ్ళని అడిగాను, రెస్టారెంట్లో మోస్ట్లీ మనీ ఎక్కువ ఉంటుంది, మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. ఓకేనండి అనుకుందాం. ఇప్పుడంటే క్యూఆర్ కోడ్లు వచ్చాయి జనరల్గా, మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతాయి. సో వాళ్ళని నేను అడుగుతాను, మీరు ఎప్పుడు క్యాష్ని డిపాజిట్ చేస్తారు బ్యాంక్లో అంటే? నెక్స్ట్ డే కోసం కొంచెం ఉంచుకుంటారు, రిమైనింగ్ అంతా ఏం చేస్తారండి? బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తారు. ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? ఎవ్రీడే ఈవినింగ్, లేకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 10 ఆఫ్టర్నూన్ లోపల చేసేస్తాను సార్. సో అప్పుడు ఏమవుతుందండి? నేను సాటర్డే ట్రాన్సాక్షన్స్ మరి ఎలా చేస్తారు? సండే బ్యాంక్ ఉంటుంది కదా, పాయింటే కదండి. సో మరి ఎలా చేస్తారు? అప్పటి వరకు క్యాష్ని ఎక్కడ పెడతారు? ఇప్పుడు డిపాజిట్ మిషన్స్ లేవు అనుకుందాం. అప్పుడు నేనేం అడుగుతానండి? సరే, అప్పటి వరకు మండే వరకు క్యాష్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆ మెయింటైన్ చేసిన దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎక్కడ మెయింటైన్ చేస్తారు? ఎలా మీరు దానికి కంట్రోల్స్ ఎలా తీసుకుంటున్నారు మిస్అప్రోప్రియేట్ అవ్వకుండా? ఇవన్నీ నేను ఎంక్వైరీ చేస్తానా? అర్థమవుతుందా? సో ఈ మిస్ మ్యాచ్ అయ్యిందనుకోండి, డిపాజిట్ ఈ ల్యాగ్ ఉందనుకోండి, టైం ల్యాగ్ ఉందనుకోండి, ఓకేనా, వాళ్ళు అప్పటికప్పుడు డిపాజిట్ చేయట్లేదు, టైం ల్యాగ్ ఉంది. టైం ల్యాగ్ ఉన్నప్పుడు నేను ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి. ఒక గూడ్స్, ఇప్పుడు దాకా క్యాష్ అయిపోయింది కదంటే గూడ్స్ అంటే ఎలాగా?
గూడ్స్కి సరిగా ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా, ఓకేనా అండి. అంటే రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా, ఓకేనా అండి. పీరియాడికల్ చెక్స్ చేస్తున్నారా, వెళ్ళి ఉన్నాయా లేదా, స్టాక్ ఆడిట్స్ చేస్తున్నారా లేదా. రూల్స్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్స్ అలౌయింగ్ పర్సన్స్ ఇన్సైడ్ ద ఏరియా వేర్ గూడ్స్ వర్ కెప్ట్. ఓకే, అంటే ఏంటండి, అప్పుడే మనం ఆడుకున్నాం. అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళని మనం ఏం చేస్తాం, బుక్స్ మెయింటైన్ చేయని, ఐ మీన్ స్టోర్స్ని మెయింటైన్ చేయనీయం. ఇట్లా కూడా కాదు, స్టోర్ మెయింటైన్ చేసే వాళ్ళు అకౌంట్స్ చెక్ చేయడానికి లేదు, ఓకేనా అండి. చేస్తే ఏమవుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది, ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా అండి. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఓకే, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఉండాలండి, లేకపోతే మిస్అప్రోప్రియేట్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇది గమనించారో లేదో అండి, ప్రతి దగ్గర వాచ్మెన్ ఉంటాడండి. బట్ దీనికి వాచ్మెన్ ఉండడు అంటే ఎంత బిల్డింగ్ ఉన్నా కానీ బయట జనరేటర్ ఉంటుందండి. మన గనులు ఎలా ఉంటారంటే జనరేటర్లు కూడా దొబ్బుకెళ్ళిపోతారు కదా. సో నువ్వు ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఉండాలి, బట్ అన్నిటికీ ఉండాలండి. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటే తీసుకెళ్ళలే అని నువ్వు ఓవర్ జనరలైజ్ అవ్వకూడదు. మనం అర్థమైందో. ఎప్పుడైనా ఒక ఇంటర్నల్ దాన్ని ఏమంటారండి, ఒక కంట్రోల్ పెట్టాడు. నేను కంట్రోల్ పెట్టాను అంటే అది ఎలా ఉండాలండి, ఆ కంట్రోల్ ఫస్ట్ ఆ పర్పస్కి మెయింటైన్ అవ్వాలి, రైట్. ఒక నిమిషం. ఆ పర్పస్కి ఫుల్ఫిల్ చేసేలాగా ఉండాలి ఆ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. ఇప్పుడు నేను వాచ్మెన్ పెట్టానండి. ఎక్కడ వాచ్మెన్ పెట్టాను అంటే మీరు చూసుంటారు, రిలయన్స్లో, డిమార్ట్లో, వాటిల్లో. వాళ్ళని ఎందుకంటే నేను వాచ్మెన్స్ని పెట్టాను, అక్కడ వెళ్ళేటప్పుడు అంటే నేను తీసుకున్న సరుకులన్నీ మొత్తం తీసుకొచ్చాడు, ఐ మీన్ అన్నీ ప్రాపర్గానే బిల్లింగ్ అయ్యాయా, ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అవి చూసి స్టాంప్ వేయమని. అలా కాకుండా వాళ్ళు జస్ట్ అలా పంపించేస్తూ ఉంటే అసలు నేను అక్కడ సెక్యూరిటీ పెట్టడానికి రీజన్ ఏంటి, ఇంకా అండర్స్టాండ్ కూడా చేసుకోవాలి. సో ప్రతిదానికి అవి మళ్ళీ ఇంటర్నల్ కంట్రోల్స్ మాట్లాడుకుంటామండి, లిమిటేషన్స్ ఏమన్నా ఉంటాయా అవి ఇవి. బట్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ పెట్టాలండి, వాచ్మెన్ పెట్టుకోవాలి, ఫిజికల్ వెరిఫికేషన్ ఉండాలి, ఓకేనా అండి. అండ్ రేషియో ఎనాలిసిస్ ఏంటండి, ఈ రేషియో ఎనాలిసిస్ ఎందుకు వచ్చింది, అసలు అవుట్ ఆఫ్ ద బాక్సెస్ నుంచి వచ్చేసింది ఎందుకని రేషియో ఎనాలిసిస్ చెప్పండి. ఇవన్నీ ఇండికేటర్స్ అండి, ఆడిటర్స్ ఇండికేటర్స్ కదా మనం ఆడుకుంటున్నాం, ఇండికేటర్స్. అండ్ ఆడిటర్ ఏం చేయాలని మనం ఆడుకుంటున్నాం మరి, ఓకేనా. సో రేషియో ఎనాలిసిస్ అంటే ఏంటండి, ఇప్పుడు స్టోర్లో పెట్టినప్పుడు డ్యామేజ్ ఉంటుందా అండి, ఈ డ్యామేజ్ అనేది లాస్ట్ ఇయర్ ఎంత జరిగింది, ఈ ఇయర్ ఎంత జరిగింది, ఓకేనా. రేషియోస్ అంటే ఏం లేదండి, ట్రెండ్స్ అవి ఇవి చూడడం. రేషియో ఎనాలిసిస్ అంటే ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడం, ఒక రిలేషన్షిప్, అది ఇయర్స్ కావచ్చు లేకపోతే ఎలాగైనా, ఓకేనా అండి. ఇప్పుడు నేను ఏదైనా స్టోర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుంటున్నాను, ఓకేనా. నార్మల్ డ్యామేజ్ అయితే ఉంటుంది, నార్మల్ డ్యామేజ్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది, ఏమైనా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉందా, వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడ మిస్అప్రోప్రియేట్ జరిగినట్టు, ఓకేనా. సో రేషియో అనాలిసిస్ చేసుకోవాలి. ఇన్పుట్ అవుట్పుట్ రేషియో, ఓకేనా అండి. ఇన్పుట్ అవుట్పుట్ రేషియో అన్నా కూడా ఇది రేషియో అనాలిసిస్, ఇది రెండు ఒకటే, ఓకేనా అండి. ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్, ఆడిటర్స్ ఎబిలిటీ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ అంటే ఇది కూడా ఫ్యాక్టర్స్ అండి, ఫ్యాక్టర్స్ దట్ ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్ ఏంటండి, స్కిల్ఫుల్నెస్ ఆఫ్ ద పర్పెట్రేటర్ అంటే ఎవరండి, హూ కమిటెడ్ ఫ్రాడ్, ఓకేనా అండి. ఫ్రాడ్ చేసేవాడు ఎంత స్కిల్ ఉంటే మనం ఫ్రాడ్ని కనిపెట్టడం అంత కష్టమైపోతుంది, ఓకేనా. సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్కిల్ఫుల్నెస్ ఆఫ్ పర్పెట్రేటర్, ఓకేనా అండి.
ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్. నాకు ఇప్పుడు చెప్పండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్ ఎక్కువ ఉందండి, నాకు కనిపెట్టడం అనేది ఫ్యాక్టర్. ఓకేనా? ఎబిలిటీ, ఆడిటర్స్ ఎబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? స్కిల్ఫుల్, ఇక్కడ స్కిల్ ఎక్కువ ఉంటే నాకేమవుతుందండి, దిస్ ఈజ్ హై. ఫస్ట్ది వచ్చేసి ఆడిటర్ ఫస్ట్ స్కిల్ఫుల్నెస్ గురించి మాట్లాడతానండి. ఓకే, ఇది హై ఉంటే ఆడిటర్ రిస్క్ లో ఉంటుంది, ఆడిటర్ కనిపెట్టడం ఎబిలిటీ తగ్గిపోతుంది, డిక్రీజ్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా ఎబిలిటీ ఏమవుతుందండి ఆడిటర్ది పెరుగుతుంది. హౌ, ఎలా పెరుగుతుంది? ఖచ్చితంగా ఫ్రాడ్ జరుగుతుందని తెలిసినప్పుడు నేను ఏం చేస్తానండి, ఎక్కువ ఆడిటర్ రీసెర్చ్ చేస్తాను. సో నేను నా ఎబిలిటీ ఎలా ఉంటుంది డిటెక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎప్పుడు ఫ్రాడ్ చేయడు, ఒక్కసారిగా చేశాడు అంటే నేను నార్మల్ ఆడిట్ ప్రాసెస్ యూజ్ చేస్తుంటాను. సో నేను ఫ్రాడ్ని కనిపెట్టలేను, నా డిటెక్షన్ తగ్గిపోద్ది. అర్థమవుతుందండి? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యానిపులేషన్. ఓకేనా అండి? ఎంత ఎక్స్టెంట్ మ్యానిపులేట్ అయ్యింది, తక్కువ ఎక్స్టెంట్ ఉందనుకోండి నేను కనిపెట్టడం కష్టమైపోతుంది. ఇది బిలో ఉంటే ఇది కూడా బిలోనే ఉంటుంది. ఓకేనా? సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్. ఓకే, అంటే ఈ ఇండివిజువల్ అమౌంట్ చిన్నగా ఉందనుకోండి, లో అనుకోండి, నేను కూడా డిటెక్ట్ చేయడం తగ్గిపోతుంది, అది మెటీరియల్ కాదులే అనుకుంటాను. ఓకేనా అండి? ఇప్పుడు సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యానిపులేషన్ రెండు ఒకదానికొకటి డిపెండ్స్ అండి. ఓకేనా? సైజ్ చిన్నగా ఉంటే అది ఏమవుతుంది, ఇమ్మెటీరియల్ అవుతుంది. బట్ మీరు అపరిచితుడి సినిమా చూస్తుంటే వాడు అంటాడు కదా, 10 పైసలో ₹1 10 కోట్ల మంది చేస్తే ఒక్కడు ₹10 తింటే ఒక్క రూపాయి తీసుకుంటే తప్పులేదు, చిన్న తప్పు. అలా కాకుండా 10 కోట్ల మంది ₹1 తీసేసుకుంటే ₹1 ఫ్రాడ్ చేస్తే 10 కోట్లు, 10 crores. 10 crores పీపుల్, 10 crores టైమ్స్ 10 crores టైం కష్టం, 100 times ₹1 ఫ్రాడ్ చేస్తే ఇట్స్ బిగ్గర్ వన్, రైట్? 1000 crores అవుతుందండి అప్పుడు. అలా అర్థమవుతుందా? జరిగాయండి అలాగా, కొన్ని ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే బ్యాంక్లో జరుగుతూ ఉంటాయండి. అంటే ఈ సమ్ హ్యాకర్స్ అలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కనిపించకుండా ఉండాలని ఏం చేస్తారు అంటే, ఇంట్రెస్ట్ అమౌంట్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మీకు అసలు మీ సేవింగ్స్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ పడుతుందనే విషయం మీరు అసలు గమనించారో లేదో కూడా నాకు తెలియదు. ఎవరు చూడండి, మోస్ట్లీ ₹1, ₹2 కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు మిస్ అయిపోయి అలా వదిలేస్తే అమౌంట్ 150 అలాగా ఒక మంత్కి ₹7, ₹10 అలా పడుతూ ఉంటాయి. ఎక్కువ అమౌంట్స్ ఉంటే ఎక్కువ వస్తాయి. ఓకేనా అండి? సో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్స్లో ఉంచి ఒకడు ఏం చేశాడంటే ₹1 తీసుకునేవాడు అండి అన్ని అకౌంట్స్లో ఉంచి. నువ్వు వెళ్ళేదే కంప్లైంట్ చేయవు కదా, ₹1కో ₹5కో ₹1/2 అలాగా. బట్ అది ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయంటే ప్రతి ట్రాన్సాక్షన్లో ఒక ₹1/2, ప్రతి ట్రాన్సాక్షన్ కదా అకౌంట్స్, ప్రతి అకౌంట్లో నుంచి ₹1 థెఫ్ట్ అయిందండి. ఒక ఎస్బీఐ అనుకుందాం. ఇప్పుడు ఎస్బీఐలో నుంచి ఒక హ్యాకర్ ఏం చేశాడంటే ₹1 థెఫ్ట్ చేశాడండి. ఎస్బీఐలో ఎంతమంది యూజర్స్ ఉంటారు మీరు ఏమైనా గెస్ చేయగలరా? 3 crores పైనే ఉంటారండి. ఓకేనా? సో యూజర్స్. సో ఇప్పుడు నేను 3 crores థెఫ్ట్ చేశాను అనుకుందాం అండి, ఓవరాల్ ఇండియా అండి. ఓకే, 3 crores థెఫ్ట్ అవుతుంది. 3 crores థెఫ్ట్ అయితే నేను ఇప్పుడు ₹1 తీసుకుంటున్నాను. ఎవరు ఇప్పుడు ₹1 నువ్వేం కంప్లైంట్ చేయవు కదండి, ఎవరు చేస్తాం కంప్లైంట్ ₹1 కదా? మెసేజ్ అని వాటికని వీటికని ఏదో దాన్ని కట్ అవుతూనే ఉంటే అసలు మనం పట్టించుకొని జస్ట్ స్వైప్ పక్కన పెట్టేస్తాం అంతే, లెఫ్ట్ రైట్ కొట్టేస్తాం స్వైప్. ఏం జరిగింది అక్కడంటే, అలా తీసేసుకున్న తర్వాత తను ఏం చేశాడు అంటే మనీ డ్రా చేయాలి కదా. మనీ అయితే నీ అకౌంట్లోకి వచ్చే సేఫ్గా ఎవరు కంప్లైంట్ చేయలేదు. బట్ మనీ అయితే
తీసుకోవాలిగా, డ్రా చేయాలిగా. అప్పుడు బ్యాంక్ తను చేసిన తప్పు ఏంటంటే బ్యాంక్కి వెళ్ళి ఒక్కసారిగా అమౌంట్ అడిగాడండి, ఇన్ని లక్షలు నేను డ్రా చేయాలి అని. సో అన్ని లక్షలు డ్రా చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తారండి, ఏ బ్యాంకర్ అయినా ఆటోమేటిక్గా సార్ కూర్చోండి సార్, అసలు ఎందుకు సార్ మీరు డ్రా చేయాలనుకుంటున్నారు, ఉంచుకుంటే బెటర్ కదా, మీకు ఈ సేవింగ్స్ అకౌంట్స్లో ఈ ఇంట్రెస్ట్ వస్తాయి అవి ఇవి అని ఇంకా చెప్తూ ఉంటాడు కదండి. ఎవరు కూడా వాళ్ళ దాంట్లో నుంచి మనీ తీసేయాలి, విత్డ్రా చేసేయాలని ఎవరు అనుకోరు, ఈ బ్యాంకర్ కూడా. సో అన్ని అమౌంట్స్ అది తీసేస్తుంటే అప్పుడు తను వెరిఫై చేసుకున్నారండి, అసలు ఈ అమౌంట్ అంతా ఎలా వచ్చింది, ఎలా డిపాజిట్ అయింది, ఏ అకౌంట్ నుంచి డిపాజిట్ అయింది, ఎవరు డిపాజిట్ చేశారు, ఇవన్నీ చూస్తే అప్పుడు తనకు తెలిసింది అసలు ఎవరు డిపాజిట్ చేయలేదు, ఆటోమేటిక్గా బిల్డ్ అయ్యేది దాంట్లో నుంచి. అన్ని అకౌంట్స్ ఇలా వచ్చాయని వాళ్ళ బ్యాంకర్స్ తెలిసింది, వాళ్ళు ఇస్తాను సార్ ఆగండి సార్ అన్నట్టుగా పోలీసుని పిలిచి వాళ్ళు పట్టించేశారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్ అన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. 1 రూపీ అనగానే ఎక్స్టెంట్ ఆఫ్ మ్యానిపులేషన్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, చాలా ఎక్కువ. అందరి దగ్గర నుంచి 1 రూపీ అయ్యేసరికి ఈ రెండు మెర్జ్ అయిన తర్వాత అమౌంట్ అనేది హ్యూజ్ అయిపోయింది. ఓకేనా, అప్పుడు ఎలా ఉంటుంది, ఈజీగా డిటెక్ట్ చేయగలరు. ఓకేనా, వాళ్ళు హ్యాకర్లు కాబట్టి అలా దొరికిపోయారు, కానీ మనలాంటి వాళ్ళు అయితే అలా ఎందుకు చేస్తారండి. మన ఫైనాన్షియల్ స్టూడెంట్స్ అయితే రోజు కొద్ది కొద్దిగా తీసుకునేవాళ్ళు, అంతేనా. కొలిజన్. ఇప్పుడు కొలిజన్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ ఇద్దరు కొలైడ్ అయిపోయారండి, కలిసిపోయారు ఇద్దరు. ఓకే, ఇద్దరు ఎంప్లాయీస్ కలిసిపోయారు, లేకపోతే మేనేజ్మెంట్ కలిసిపోయింది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే అతను, స్టోర్ అతను కలిసిపోయి ఇద్దరు కలిసి ఫ్రాడ్ చేస్తున్నారు. ఓకేనా, అంటే నేను క్లోజింగ్ స్టాక్ ఇంతే రాయి, నేను ఇంటికి తీసుకొచ్చేస్తున్నా అని చెప్పాను. హ్యాపీగా జరిగిందండి. రీబోక్ కేసు జరిగింది, మీకు చెప్తాను తర్వాత. ఓకే, ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. సో అలా కొలాడ్ అయిపోతే ఆడిటర్స్ ఎబిలిటీ ఏమవుతుంది, కొలీజన్ హైగా ఉంటే ఎబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా అండి. సీనియారిటీ ఆఫ్ పర్సన్ ఇన్వాల్వ్డ్, సీనియారిటీ పెరిగితే నిర్డిరెక్షన్ ఏమవుతుందండి, రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవి ఇండికేటర్స్ అండి. మళ్ళీ ఇండికేటర్స్ ఇలాంటి టైమ్స్లో జరగవచ్చు ఫ్రాడ్ అని. ఓకేనా అండి. ఫ్రాడ్యులెంట్, ఫాల్స్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్ సరిగ్గా లేవు, ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఆడిటర్కి ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందని. డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అన్యూజువల్ ప్రెజర్స్ అని ఎంప్లాయీస్ కానీ మేనేజ్మెంట్ మీద కానీ అన్యూజువల్ ప్రెజర్స్ ఉన్నాయండి. అన్యూజువల్ ప్రెజర్స్ ఉండడం వల్ల అకౌంటింగ్ మెథడ్స్ అని చేంజ్ చేస్తూ ఉన్నాడు, మనం ఇదా మాట్లాడుకున్నాం. సో అంటే షేర్ ప్రైస్ పెంచడం కోసం వీటికి సో అప్పుడు ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంది. అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ పార్టీతోనే చేస్తున్నాడు, లేకపోతే ట్యాక్స్ హెవెన్స్తోనే ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. ఓకేనా, అప్పుడు ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంది. అన్ఏబుల్ టు ఆబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్, నువ్వు ఆడిట్ ఎవిడెన్స్ అడుగుతుంటే మేనేజ్మెంట్ చెప్తుంది ఆ మేనేజర్ లేడండి, ఓకే, క్యాషియర్ లేడు, ఎప్పుడు వస్తాడు తెలీదు, 1 వీక్ తర్వాత వస్తాడు, బయటికి వెళ్ళిపోయాడు, ఇవన్నీ చెప్తున్నారు సొల్లు. సో మీకు అనిపిస్తుంది అప్పుడు ఇవి ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంది ఇక్కడ అని. ఓకేనా అండి. ఇది ఇంపార్టెంట్, ఇంక ఇది ఫస్ట్ చాప్టర్లో కూడా ఉందండి. మీనింగ్ మళ్ళీ చెప్పుకున్న ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటండి, మీరు ఒక నోషన్తో వస్తారు ఫ్రాడ్ జరిగింది అని. ఓకేనా, ఆడిట్లో అలాగే ఉండదండి, మీరు కంప్లీట్ పాజిటివ్ మైండ్తోనే ఉంటారు. ఆడిటింగ్ ఈజ్ లైక్ వాట్, ఆడిటర్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, వాచ్ డాగ్. ఆడిటర్ ఈజ్ అన్ వాచ్ డాగ్, నాట్ బ్లడ్ హౌండ్. ఓకేనండి, నాట్ లైక్ బ్లడ్ హౌండ్. బట్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందండి, బ్లడ్ హౌండ్ లాగే ఉంటారు. ఓకే, వాళ్ళు వాచ్ డాగ్ కాదండి ఇన్వెస్టిగేషన్. ఆడిటర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, ఓకే, ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మీకు ఐడియా ఉంది కదండి, అది రాయాలి. ఇన్వెస్టిగేషన్ మే బీ డిఫైన్డ్ యాజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ విత్ ఏ వ్యూ టు ascertain any fact for
స్పెషల్ పర్పస్, ఒక స్పెషల్ పర్పస్ కోసం, విచ్ వేరీస్ ఫ్రమ్ ద అసైన్మెంట్ టు అసైన్మెంట్. ఒక స్పెషల్ పర్పస్ కోసం చేసి దాన్ని ఏమంటారండి? ఇన్వెస్టిగేషన్ అంటారు. ఓకే, స్కోప్ ఎలా ఉంటుంది ఆడిటింగ్కి? వైడ్ స్కోప్. ఓకే, వైడ్ స్కోప్ ఉంటుందండి. మొత్తం మనం వెరిఫై చేయాలి, అన్నిటి మీద మనం ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఒపీనియన్ ఇవ్వాలి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉన్నాయా లేదా అని. ఇన్ స్టాట్యుటరీ ఆడిట్ స్కోప్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద రిలవెంట్ లా. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ఆడిట్ మేనేజ్మెంట్ చెప్తుంది. ఓకే, ఇన్ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటండి? ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో అప్పుడే ఇన్వెస్టిగేటర్ని నేను అపాయింట్ చేసుకుంటాను ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి. ఓకే, అప్పుడు ఏ ఏరియాస్ ఇస్తాను? ఇప్పుడు నాకు డేటార్స్లో డౌట్ ఉందండి, నేను వెళ్ళి క్రెడిటార్స్ కూడా చెక్ చేయమని చెప్తాను? లేదు, ఓన్లీ డేటార్స్కే. ఓకే, పర్టికులర్ ఏరియా. ఓకే, ఇన్ అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ లిమిటెడ్ యాజ్ రిగార్డ్ యాజ్ ద పీరియడ్ ఆర్ ఏరియా టు బి కవర్డ్. సెప్టెంబర్ నుంచి అక్టోబర్లోనే నాకు థెఫ్ట్ జరిగింది, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2 monthsలోనే. నేను వెళ్ళి ఏప్రిల్లో చెక్ చేస్తానా అండి? లేదు, సెప్టెంబర్ అక్టోబర్లో చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఓకే, ఆబ్జెక్టివ్ ఏంటండి? ఆడిటర్ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ఫామ్ చేయడమే. ఓకే, ఇన్ ఆడిట్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ ఆర్ వెరిఫైడ్ యాజ్ టు దేర్ ట్రూత్ అండ్ ఫెయిర్నెస్. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఒపీనియన్ ఫామ్ చేయడం కోసమే. ఓకే, ఇన్వెస్టిగేషన్ స్పెషల్ పర్పస్. ఓకే, ఇన్ బిహాఫ్ ఆఫ్. ఓకే, ఎనీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంటుందండి? ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఇన్వెస్టిగేషన్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఇన్కమింగ్ పార్ట్నర్ సరిగ్గా ఉన్నాడా అంటే తను అంత వర్తినా కాదా. ఓకే, ఏమైనా ప్రీవియస్గా ఏమైనా ఫ్రాడ్కి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా, లేకపోతే ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినవి. ఓకే, ఇది ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఒపీనియన్ ఇస్తామండి. ఓకే, ఇన్వెస్టిగేషన్ అనేది ఎలాగైనా ఉండొచ్చు, ఒక స్పెషల్ పర్పస్. ఆడిట్ ప్రొసీజర్స్. ఆడిట్ ఈజ్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఆడిటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇన్వెస్టిగేషన్కి అలాంటివి ఏమి ఉండవండి. ఇన్వెస్టిగేషన్ ఎక్స్టెండెడ్ ఆడిట్ ప్రొసీజర్. ఓకే, ఎందుకని? ఇన్వెస్టిగేషన్లో మనం రీజనబుల్ ఇస్తే సరిపోదండి, గ్యారంటీ ఇవ్వాలి, అబ్జల్యూట్ ఇవ్వాలి. రైట్, అందుకే కదా ఇన్వెస్టిగేషన్ పెట్టుకుంటుంది. అబ్జల్యూట్ అష్యూరెన్స్ ఉండాలి. అబ్జల్యూట్ అష్యూరెన్స్ కావాలి అంటే ఏం చేయాలి? నేను ఆడిట్ ప్రొసీజర్స్ కంటే ఇంకా ఎక్స్ట్రా ప్రొసీజర్స్ చేయాలి. ఓకే, ఎవిడెన్స్. an auditor will evaluate the accounting records predominantly based on the persuasive evidence. పర్సువేసివ్ అంటే ఆల్రెడీ చెప్పానండి, ఏంటి? రీజనబుల్. శాంప్లింగ్ తీసుకున్న తర్వాత, శాంప్లింగ్ అండి మీనింగ్ రీజనబుల్. పర్సువేసివ్ ఎవిడెన్స్ అంటే నీకు శాంప్లింగ్లో వచ్చి ఉంటుంది, మనకి శాంప్లింగ్ త్రూ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చి ఉంటుంది. 100% పాపులేషన్ మనం ఆడిట్ చేయట్లేదు. ఓకే, సో పర్సువేసివ్ ఎవిడెన్సే మనకు వస్తుంది, అంటే రీజనబుల్ ఎవిడెన్సే వస్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్లో ఎలా ఉండాలి? కంక్లూజివ్. ఓకే, కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇవ్వాలి. ఓకే, సబ్స్టాన్షియల్ ఆర్ సమ్టైమ్స్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇవ్వాలి. ప్రతిదీ ఖచ్చితంగా 100% చేయాలి. ఆడిటర్ ఈజ్ స్కెప్టికల్ అండ్ నాట్ సస్పీషియస్. స్కెప్టికల్ అంటే ఏంటండి? క్వశ్చనింగ్ మైండ్ అని మాట్లాడుకున్నాం. ఓకే, క్వశ్చనింగ్ మైండ్. బట్ సస్పీషియస్గా ఉండకూడదు. పాజిటివ్ మైండ్తోనే ఉంటాం, బట్ క్వశ్చనింగ్ మైండ్తో ఉంటాం. ఓకే, బట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంటుంది? స్టార్ట్స్ విత్ సస్పీషియన్. ఫ్రాడ్ జరిగిందనే మైండ్తోనే, నెగిటివ్ థాట్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ ఆడిటింగ్ అనేది ఎలాగా? ట్రూ అండ్ ఫెయిర్గానే ఉన్నాయి అన్నట్టుగానే స్టార్ట్ అవుతుంది. అదేగా చెప్పాను. పీరియాడిసిటీ. ఆడిటింగ్ ఈజ్ ఏ రొటీన్ ఎక్సర్సైజ్ నార్మల్లీ కండక్టెడ్ యాన్యువల్లీ. బట్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఫ్రాడ్ జరిగింది అని ఫీల్ అయితే అప్పుడు. అండ్ ఎంతవరకు? మేబీ 1 year కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. గ్యాప్ ఎలా ఉండొచ్చు? గ్యాప్ ప్రతి ఇయర్ జరగవచ్చా? లేదు, ఎప్పుడైతే ఫ్రాడ్ జరిగితే అప్పుడే. మే స్ప్రెడ్ ఓవర్ ఏ గ్యాప్ పీరియడ్ లాంగర్ దాన్ 1 year. ఓకేనా అండి? అది ఫ్రాడ్. ఓకే, ఈరోజు కొంచెం కోల్డ్ చేస్తుందండి. ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదండి. ఇది జనరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్ ఆడిటింగ్. సరే,
ఇవి రేపు మాట్లాడుకుందామండి. ఓకే, 1 అయిపోయింది. బాయ్.